హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు మధు క్లాస్. మనం పెట్టిన వీడియోస్లో డ్యూరేషన్ ఎక్కువగా ఉండాలంటే మనం కనిపించే తీరు, మనం మాట్లాడే తీరు చాలా క్లియర్గా ఉండాలి. అలా ఎలా అంటే దీనికోసం ఒక బడ్జెట్లో కెమెరా కొనాలి, లేకపోతే చాలా బడ్జెట్లో ఒక మైక్ అయితే తీసుకోవాలి, మంచి సెట్టింగ్ పెట్టుకోవాలి అన్న విషయం అయితే కాదు. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో చేసినప్పుడు చుట్టూ ఎవరైనా వింటున్నారా, లేకపోతే ఎవరైనా చూస్తున్నారా, మనకు వీడియో ఇంకా ఫ్రెండ్స్కి ఎవరైనా చూస్తారేమో నేను యూట్యూబ్లో పెడితే. నేను కొన్ని మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడితే వాళ్ళు ఏదన్నా చూసి నన్ను వెక్కిరిస్తారేమో, తర్వాత నేనే షేమ్ అవ్వాలేమో అన్న ఫీల్తో చాలామంది వీడియోలో మాట్లాడేటప్పుడు కొన్ని మాటలని కావాలని చెప్పి వాటిని మాట్లాడుతూ మానేస్తారు. ఎటువంటి కంటెంట్ మనం చేసినా ఆ వీడియోలో మంచి మాటలు ఉంటేనే వీడియో అనేది ఎక్కువసేపు వాచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరో చూస్తున్నారన్న ఫీలింగ్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి పక్కన పెట్టేసి వీడియో అనేది ఫోకస్డ్గా చేయండి. నెక్స్ట్ వచ్చి మన వీడియోస్కి మనమే ఒక ఛాలెంజ్ అనేది ఇచ్చుకోవాలి. అదేంటంటే, ఈరోజు ఒక 1 minute వీడియో చేస్తే రేపు వచ్చి 1.5 minute వీడియో చేయాలి, ఆ నెక్స్ట్ డే వచ్చి 2 minutes వీడియో చేయాలి. అలాగా 30 seconds 1 minute అలా పెంచుకుంటూ నీ యొక్క స్కిల్స్ అనేది నువ్వే డెవలప్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరో ఒక 6 minutes వీడియో చేస్తే ఎక్కువగా వాచ్ టైం వస్తుంది, అప్పుడు మనం వేరే సజెషన్ తీసుకెళ్తుందని చెప్తున్నారు. లేకపోతే 8 minutes వీడియో చేస్తే ఫ్యూచర్లో నా ఛానల్ మానిటైజేషన్ అయితే కనుక నేను యాడ్స్ అనేది నాకు ఎక్కడ కావాలో అక్కడ నేను అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా అని చెప్పేసి మీరు అనవసరమైన విషయాలను మాట్లాడుతూ మీ వీడియో అనేది లెంతీ చేయకుండా అవసరం విషయాన్ని మాత్రం మాట్లాడండి. మీకు తెలుస్తుంది మీ కంటెంట్ ఎంత డిమాండ్ చేస్తుంది, ఎంతవరకు డిమాండ్ చేస్తుంది, ఎంతవరకు మాట్లాడాలి అన్నది మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ ఈ టాపిక్ చాలు, ఇంకా అనవసరం, దీని గురించి ఎక్కువ చెప్పినా సరే లాగ్ అవుతుంది అన్న ఫీల్ నీకు రాగానే ఆ టాపిక్ వదిలేసి నెక్స్ట్ వేరే టాపిక్ అనేది తీసుకోండి. అంతేగాని ఇంకా అదే టాపిక్ని లాగ్ చేసి మాట్లాడితే చూసే ఆడియన్స్కి మనోడు ఇంకా చెప్తూనే ఉంటాడు, ఒకే విషయాన్ని ఎక్కువసేపు లాగుతూ ఉంటాడు అన్న ఫీల్ అయితే వాళ్ళకి వస్తుంది. నీ ఛానల్ని చూసినా సరే ఎక్కువసేపు చూడలేరు. మీరు ఒక 6 minutes వీడియో చేస్తే ఒకే కాన్సెప్ట్ని మీరు ఎక్కువసేపు లాగ్ చేస్తున్నారు కాబట్టి ఒక 2 minutesలోనే నీ వీడియో అనేది స్కిప్ చేసేసి వేరే వీడియో అనేది పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒక్క వీడియోలోనే ఒక 4-5 టాపిక్లను తీసుకురావాలి. రీసెంట్గా ప్రసాద్ టెక్కింగ్ తెలుగు అని కావచ్చు, హఫీజ్ బ్రో కావచ్చు, నాని ప్రభాకర్ బ్రదర్ కావచ్చు, వీళ్ళందరూ ఏదో ఒక న్యూస్ అనేది తీసుకొస్తారు. ఒకే వీడియోలో 4-5 రకాల కేటగిరీకి సంబంధించిన న్యూస్ అనేది ఒకే టేక్లో అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోస్ అనేది క్లిక్ అవుతున్నాయి. చెప్పేది అయినా సరే చాలా ఎనర్జీగా, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. అప్పుడే వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నాడా లేదా అన్న విషయం పక్కన పెడితే రేపు నీ వీడియో అనేది తనకి కంటపడితే ఖచ్చితంగా నీ వీడియో అనేది ఖచ్చితంగా వాచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఒక వీడియో చేసినప్పుడు ఒకే కంటెంట్ని లాగ్ చేస్తూ తీసుకెళ్తూ కాకుండా ఏదైనా ఒక టాపిక్ని మార్చుకుంటూ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయాన్ని మళ్ళీ యాడ్ చేస్తూ ఇలాగా మీ వీడియో అనేది వాచ్ టైం అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీ థంబ్నెయిల్ మీద మీరు లోపల మాట్లాడిన టాపిక్ సంబంధించిన విషయాన్ని కూడా పైన మనకు కనిపించేలా చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ వచ్చేవాళ్ళు థంబ్నెయిల్ చూసే వస్తారు. వాళ్ళకి ఆ థంబ్నెయిల్లో ఏదో ఒక టాపిక్ నచ్చవచ్చు. మనం ఒక 4-5 టాపిక్ని అక్కడ మనం టైప్ చేసి పెట్టినప్పుడు అందులో ఒక జియోకి సంబంధించిన టాపిక్ కావచ్చు, మొబైల్ సంబంధించిన టాపిక్ కావచ్చు, ఒక బైక్ సంబంధించిన కావచ్చు, లేదా టెక్నిక్ సంబంధించిన కావచ్చు, లేదా వ్లాగింగ్ సంబంధించిన కావచ్చు, హౌస్ చూడండి అని చెప్పే విషయాన్ని కావచ్చు, ఏదో ఒకటి మీరు మాట్లాడిన దాని గురించి అక్కడ థంబ్నెయిల్ మీద కూడా మీరు ఖచ్చితంగా డిస్కషన్ చేయండి. అప్పుడు ఆ థంబ్నెయిల్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే వీడియో వ్యూ చేసి చూసే అవకాశం అయితే ఉంటుంది. నీ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు ఇంట్రెస్టింగ్గా చెప్తూ నీ వీడియోని డెప్త్ పెంచుకుంటూ వెళ్తే వ్యూవర్ అనేవాడు నీ వీడియో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నీ ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో నీ ఒక 100 టాపిక్ని 6 minutes చెప్పగలిగే అంత స్టామినా అయితే నువ్వు సంపాదించుకోగలగాలి. అది రావాలంటే ఎంతసేపు పట్టదో. డైలీ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నువ్వు 1 నిమిషం చెప్పేదాన్ని 10 secondsలో ఎలా చెప్పొచ్చు, ఎంత ఈజీగా కన్వే చేయొచ్చు అన్నది నీకు నువ్వే ఒకసారి రిమైండ్ చేసుకుంటూ 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అంబానీ చెప్పిన ఒక పెద్ద మ్యాటర్ని చాలా చిన్నగా షార్ట్కట్లో 1 minute చెప్పే అంత స్టామినా సంపాదించాలి.
సో 100 విషయాలను కూడా నువ్వు చాలా షార్ట్గా చెప్పేంత అవకాశం నీకు వస్తే కనుక సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు నీ వీడియోని ఖచ్చితంగా వాచ్ చేస్తారు. సో మనోడు సోది లేకుండా సుత్తి లేకుండా ఫాస్ట్గా ఏదైనా చెప్పేయగలడు, అది కూడా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా కన్వే చేయగలడు అన్న ఫీల్ అనేది చూసే వ్యూవర్స్కి నువ్వు రప్పించగలిగితే నీ ఛానల్ అనేది సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద కనపడుతున్న రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని నా ఛానల్కి అయితే లైక్ అయితే చేయండి. సో సేవ్ ట్రీ సేవ్ వాటర్, బాయ్ బాయ్.